కరుణ గారు, మరొక సందేహం నాకు. పాపాలు చేసిన వాళ్ళందరూ నరకానికి వెళతారు, పుణ్యాలు చేసిన వాళ్ళందరూ స్వర్గానికి వెళతారు అని అంటారు. ఇది నిజమే అంటారా? నాకు తెలుసుకోవాలనుంది, ప్రేక్షకులకు కూడా తెలుసుకోవాలనుంది. దయచేసి మీ విశ్లేషణ చెప్పండి. జై గురుదేవ. తప్పకుండా తల్లి. ఆ పాపము పాపం అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఇలా కుదురుగా ఉన్నారు, ఉన్నట్టుండి నేను లేచి వచ్చి మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టాను అనుకోండి, అకారణంగా హింసించటమే కదా. అవును. అది పాపం. ఉమ్, అలాగే మీరు ఇంత చక్కగా సహృదయంతో మంచి మాటలు తెలుసుకోవాలని మంచిగా నాతో మాట్లాడుతూ ఉంటే నేను మిమ్మల్ని దుర్భాషలు ఆడాను అనుకోండి, అది మహాపాపం. ఉమ్, పాపము అంటే ఒక జీవి ఇంకొక జీవిని ఏదో ఒక రకంగా హింసించడము ఉమ్, అని అర్థం. ఉమ్, అది ఏ రకమైన హింస అయినా సరే, మాట ద్వారా, క్రియ ద్వారా, చేత ద్వారా, ఎలాగైనా సరే ఒక జీవి ఇంకొక జీవిని, ఒక మనిషి ఇంకొక మనిషిని హింస పెట్టడము అనేటువంటిది పాపము. అకారణంగా అది. ఇంకా పుణ్యము అంటే ఏమిటి? మనం ఎవరికి ఏ హాని తలపెట్టకుండా, ఎవరిని ద్వేషించకుండా, దూషించకుండా సత్ప్రవర్తన కలిగి ఉండటము, అదే పుణ్యము. ఇంకొకరిని ప్రశాంతంగా బతకనివ్వడమే పుణ్యము. మనము మన లైఫ్ పీస్ఫుల్ గా బతుకుతూ సాటి వాళ్ళను కూడా బతకనివ్వాలి. వాళ్ళని ఏ రకంగానూ కూడా మనము డిస్టర్బ్ చేయకూడదు, హింసించకూడదు, ద్వేషించకూడదు, దూషించకూడదు. ఇటువంటివన్నీ కూడా పుణ్యకార్యాలు అంటే అంతే. ఏదో మడి కట్టుకొని, తడి బట్టలు కట్టుకొని, గుళ్ళల్లో పొళ్ళు దండాలు పెట్టి, యజ్ఞయాగాదులు చేసి, ఇవన్నీ మానవుడు తన సంతృప్తికి తాను చేసుకోవాలే తప్ప ఎక్కడా కూడా ఇది చేస్తేనే ఇదే పుణ్యకార్యము అని స్పెసిఫిక్ గా లేదండి. అవి ఆచరించదగిన వాళ్ళు, ఆచరించదగిన శక్తి, ఆసక్తి ఉన్నవాళ్ళు ఆచరిస్తూనే ఉన్నారు. అది మంచి విషయమే. అది ఆచరించలేని వాళ్ళు భగవంతుణ్ణి స్మరిస్తే చాలు మనసులో, అదే పుణ్యము. ఇంకొకరిని ఏ రకమైన ఇబ్బందుల పాలు చేయకుండా, హింసించకుండా ఉండటమే పుణ్యంలో ఒక భాగం. ఇప్పుడు ఈ కలియుగంలో అలా అనుకోవాల్సి వస్తోంది. పుణ్యకారాలు చేసి, దాన ధర్మాలు చేసి, అవన్నీ చేస్తేనే పుణ్యం రాదు. అవే పుణ్య కార్యక్రమాలు కాదు. మనిషి సాటి మనిషిని హింసించకుండా ఉండడం కూడా ఒక పుణ్యకార్యమే. మనిషి సాటి మనుషులు, సాటి జీవుల పట్ల హ్యుమానిటీతో బిహేవ్ చేయడం కూడా పుణ్యమే. అలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా స్వర్గము, నరకము. నరకం అంటే ఏమిటి? ఒక మనిషి తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇంకొక మనిషిని హింస పెట్టడం ఉంటుంది చూసారా? రకరకాల హింసలు, తిట్టడము, కొట్టడము, లైంగికంగా వేధించడము, అవమానించడము, ఇలా రకరకాలు, తిండి పెట్టకపోవడము, ఈ అస్తమానము దెబ్బలాడుతూ ఉండడము, కొట్టడము, తిట్టడము, ఇంట్లోంచి బయటికి గెంటేయడము, లేదా పెళ్లి చేసుకున్న భార్యని ఆవిడ ఉండంగా ఆవిడని అలక్ష్యం చేసి భార్య బిడ్డల్ని మరొక పరస్త్రీతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడము, అలాగే భర్తని నిర్లక్ష్యం చేసి భర్త బిడ్డల్ని పరపురుషులతోటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము కొందరు స్త్రీలు, ఇవన్నీ పాపకార్యాలే. ఈ పాపాలకి నరకం ఎక్కడో ఉండదండి, ఇక్కడ శిక్షలు అనుభవించేస్తారు వాళ్ళు. వాళ్ళు అనుకుంటారు మనం చచ్చాక కదా ఎవడ చూడొచ్చాడు, అక్కడ ఎవరు లేరు, 4 walls in between, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అని తాగడాలు, తినడాలు, డ్రగ్స్ తీసుకోవడం, రేపులు చేయడం, మర్డర్లు చేయడం, అనేక అసాంఘిక చర్యలకు పాల్పడము, దుస్సంఘటనలకి తెగబట్టము, ఇవన్నీ కూడా పురుషులు చేస్తున్నారు, కొందరు స్త్రీలు చేస్తున్నారు. దేనికి చేస్తున్నారు? అజ్ఞానంతో ఇదంతా నా సొంతము, నేను కోటీశ్వరుడు అయిపోవాలి ఓవర్ నైట్, లేదా ఈ ప్రపంచానికే నంబర్ 1 వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలి అనే, లేదా ఈ మొత్తం దేశాన్ని పరిపాలించాలి అంటే పేరు, డబ్బు, పదవి ఇత్యాది కాంక్షలు, కోరికలు. మానవుడు అపరిమితమైన కోరికల పుట్ట. సో ఇటువంటి కోరికలతోటి
అనేక మందిని వాళ్ళు హింసిస్తూ ఉంటారు. అలా హింసించినప్పుడు ఎవడో ఒకడు ధైర్యం చేసి వీడు నన్ను ఇలా హింసిస్తున్నాడని సాక్ష్యాధారాలు సాధించి పెట్టుకొని మరి వెళ్ళి పోలీసులకి అవును చూపిస్తాడు, అవును కోర్టు సమ్ముఖంలో నిరూపించుకుంటాడు. అప్పుడు వీడికి శిక్ష పడుతుంది కదా, మరణదండన పడచ్చు, యావజ్జీవిత ఖైదు పడచ్చు. లేదు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఎన్కౌంటర్ కి గురి కావచ్చు, లేదు ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్ డెత్లకు గురి కావచ్చు. ఏదైనా అవుతుంది వాళ్ళ పాపాలకు పరిహారం. అది ఎక్కడో కాదు, స్వర్గమో అని దేన్ని భావిస్తున్నాడో అదే నరకానికి కూడా దారి చూపిస్తుంది. ఆ నరకం ఎక్కడే అనుభవిస్తాడు అనేది మానవుడు గ్రహించట్లేదండి. సరే, యాజ్ పర్ గరుడ పురాణం, యాజ్ పర్ వేదాస్, మన పురాణాలు ఇతిహాసాలు ప్రకారము ఈ ఇహలోకంలో జీవులు చేసినటువంటి పాపాలకి పరలోకంలో శిక్షలు ఉంటాయి అంటారు. అవి ఆ జీవుడికి తెలుస్తాయో తెలీదో మనకి తెలియదు. మనం ఇప్పుడు ఇక్కడ జీవంతో ఉన్నాం కాబట్టి. కానీ ఇక్కడ మాత్రం మనం చేసిన తప్పులకి శిక్షలు అనుభవిస్తే మనకి తెలుస్తుందిగా. తెలుస్తుంది. అవును. నిప్పు ముట్టుకుంటే వెంటనే కాలుతుందిగా. అవును. తప్పు చేస్తే అందరూ దవడ వాయి కొడుతున్నారు కదా. ఇంకా క్షమించడాన్ని నేరం చేస్తే జైల్లో పెడుతున్నారుగా. అవును. అవన్నీ ఇక్కడ అనుభవిస్తున్నాంగా. అందుకని నరకం కూడా ఇక్కడే ఉంటుంది, స్వర్గము ఇక్కడే ఉంటుంది. స్వర్గ నరకాలు అనేవి ప్రతి మానవుడికి తన చేతిలోనే ఉంటాయి అనే సత్యాన్ని గుర్తించి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సాటి జీవుల్ని ప్రేమతత్వంతో చూడాలి. అప్పుడే యూనిటీగా, ఐకమత్యంగా ఉండాలి. ప్రాణులందరూ తమ వంటి ప్రాణులే అనే భావన కలిగి ఉండాలి. అది ఏ మానవుడిలో అయితే, ఏ జీవుడిలో అయితే ఉండదో వాడు కష్టాల పాలవుతాడు, ఇక్కడే నరకాన్ని చూస్తాడు. దేన్నైతే తను భూతల స్వర్గంగా భావిస్తాడో అది తాత్కాలికము మాత్రమే. ఈ రోజు నా దగ్గర 10 కోట్లు 100 కోట్లు ఉంటే తాగి తందనాలాడి దురలవాట్లు చేసుకొని ఒళ్ళు పాయో తెలియకుండా ఎక్కడో వెళ్ళి యాక్సిడెంటల్ డెత్ కి గురి అవుతాం. అవునవును. మనం ఎవరి పేర్లు తీసుకోవడానికి వీల్లేదు, కానీ కళ్ళ ముందు ఎన్నో అనుభవాలు పెద్ద పెద్ద వాళ్ళవి కూడా చూస్తున్నాం. కరెక్ట్ మీరు అన్నది. అందువల్ల స్వర్గము నరకము, పాపము పుణ్యము అనేటువంటివి స్పెసిఫిక్ గా ఇది పాపము, ఇది పుణ్యము, ఇది స్వర్గము, ఇది నరకము అంటూ ఎక్కడో చచ్చిపోయాక ఉంటాయి అనేది మానవుడికి తెలియనటువంటి ఒక నిగూఢమైనటువంటి విశేషము. కానీ మానవుడికి తెలిసే విషయము ఇక్కడే అనుభవిస్తాడు ఆ రెండు అనేది. కానీ అది అందువల్లే అనుభవిస్తున్నాను అని రియలైజ్ అవట్లా. ఎందువల్ల? మాయలో ఉంటాడు. అవును. ఇది తల్లి సంగతి. కరుణ గారు చాలా చక్కటి కనువిప్పు కలిగించే సమాచారాన్ని, చక్కటి మాటలు మీరు చెప్పారు. చాలా సంతోషం. టీవీ ప్రేక్షకులందరూ చూస్తున్నారు, 100 టీవీ ప్రేక్షకులు. ధన్యవాదాలు. జై గురుదేవ.